ఈ అన్ని వివరాలు సేకరించిన ఒక వ్యక్తితో లైవ్లో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. బహుశా అతను లైవ్లో వస్తాడా లేదో అని ప్రయత్నం అయితే చేస్తాను, ట్రై చేస్తున్నాను సచిన్. చూద్దాం అతను మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది చూద్దాం సచిన్. హలో సిద్ధు గారండి, నాకు చారీ ఇచ్చారండి. అదే మీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఈ బెట్టింగ్ సంబంధించిన వ్యవహారాల మీద, కొంత మీరు మాట్లాడండి అని నాకు ఇచ్చారు. అంటే మీ దగ్గర ఎన్ని రకాల బెట్టింగ్స్ ఉన్నాయి? ఓకే, పొలిటికల్ కృష్ణమూర్తి ఒక్కసారి మీరు స్పీకర్ ఆన్ చేయండి. ఒకటి ఒక్క నిమిషం లైన్లో ఉండండి మీరు. అలాగే ఒక్క నిమిషం అండి. అంటే ఇప్పుడు మీ దగ్గర ఐపీఎల్ తర్వాత ఇంకేమున్నాయండి? పొలిటికల్ అండి. పొలిటికల్, యాస్, నాకు పొలిటికల్ కావాలండి. పొలిటికల్లో పొలిటికల్ ఏం కావాలి అంటే మీ దగ్గర ఇప్పుడు ఏ రకాల బెట్టింగ్స్ జరుగుతున్నాయి? మీకు నెంబర్ ఇచ్చిన చారీ గారేగా? చారీ గారేనండి, చారీ గారే. కన్ఫర్మ్ అండి, బలవారు చారీ గారే. అయిపోతే నేను మీరు సిద్ధునే కదా మాట్లాడేది? అవునండి, సిద్ధు గారిని. అంటే నమ్మచ్చా అని? డెఫినెట్గా బలవారు, చెప్పండి. సరే సార్, మీకు ఏం కావాలి చెప్పండి సార్. ఇప్పుడు పొలిటికల్ గా కొంత బెట్టింగ్స్ వేయాలని మా వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు. నాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా చారీ గారే చెప్పారు. మీ దగ్గర కొంత ఈ మెజార్టీకి సంబంధించి కొన్ని నియోజకవర్గాల మీద కూడా నడుస్తున్నాయని. ఓకే 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 ఓకే. సో మీ దగ్గర ఏమేమి బెట్టింగ్స్ ఉన్నాయండి? అంటే మా దగ్గర అంటే రాజకీయ పరంగా మా దగ్గర ఆంధ్ర దగ్గర మా దగ్గర ఉన్నాయండి. అంటే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో మా దగ్గర మేము కొంచెం ఇచ్చేసుకున్నాం. మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి సార్. మీకు ఏం కావాలంటే మేము అంటే ఇప్పుడు మెజారిటీ పరంగా కూడా ఉంటాయా? ఇప్పుడు మెజారిటీ జగన్ గారికి ఎంత మెజారిటీ వస్తుంది అనేది ఉందా? అంటే మా నియోజకవర్గాల్లో మా వాళ్ళు కొంతమంది ఒకరు ఉన్నారండి. ఓకే, వాళ్ళు మాకు చెప్పినట్టు మెజారిటీగా మేము చెప్పుకున్నాం. ఇక్కడ మేము బెట్టింగ్ వేసుకున్నాం. ఓకే, అదే సార్. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ ఎంత వస్తుంది అనే దాని మీద ఏమైనా బెట్టింగ్ నడుస్తుందా? సార్ అదండి, మెజారిటీ అంటే 60,000 నుంచి 67,000 వరకు రావచ్చండి. అది నుంచి వాళ్ళు మేము రూపాయి కనుక వేస్తే వాళ్ళు మాకు రూపాయి వేస్తారండి. వేస్తాం వాళ్ళకి రూపాయన్నర. అంటే 60,000 నుంచి 67,000 వరకు మెజారిటీ వస్తుందని మీ అంచనా? అవునవును సార్. సో దానికి రూపాయి ఇస్తే రూపాయిన్నర మీరు రూపాయిన్నర ఇస్తారు. లోకేష్ ఏమన్నా ఉందండి? లోకేష్ అంటే 35,000 నుంచి 42,000 వరకు రావచ్చని చెప్పి మా అంచనాలో ఉంది. అంటే మా బెట్టింగ్ లో. ఓకే, ఇది కూడా రూపాయి నుంచి రూపాయిన్నర రావచ్చండి. ఓకే ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ అంటే అక్కడ వంగ గీతా గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు బాగా పడుతుంది. కాకపోతే మా దగ్గర పవన్ కళ్యాణ్ గారికి అని గీతా గారికి ఈ మెజార్టీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఒక 40 నుంచి 40 ఏళ్ళు రావచ్చు. రూపాయి నుంచి 2 రూపాయలండి. ఇది కూడా రూపాయి నుంచి 2 రూపాయలు ఉంది. అవునవును. అంటే మీ దగ్గర కేవలం వీళ్ళ నలుగురియేనా, లేకపోతే జిల్లాల్లో కొంత నియోజకవర్గాల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇవి కూడా ఉన్నాయా? అంటే మా దగ్గర రఘురామకృష్ణ గారిది ఉంది, లోకేష్ గారిది ఉంది, నెక్స్ట్ ఇంకా కొడాల నాయన గారిది ఉంది, గుడివాడ భీమవరం గారిది ఉందండి, భీమవరం ఉంది. ఇప్పుడు నాకు నెల్లూరు జిల్లాలో ఏదైనా ఉందండి? నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైనా ఒక బెట్టింగ్ నడుస్తుందా? నెల్లూరు జిల్లా అంటే మా దగ్గర ఒంగోలు ఉంది, మాచర్లు ఉందండి, సత్తెనపల్లి ఉంది, మాచర్లు ఉంది, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు ఉందండి. నెల్లూరు అంటే నెల్లూరులో ఏముంది? టౌనా? నెల్లూరులో అవునండి. టౌనా రూరల్ ఉందా? అది సార్ మా దగ్గర ఏమండి చూసుకోవాలి.
ఓహో. సార్ మా దగ్గర రూరల్ ఉందండి. ఓహో, రోడ్లు ఉందా? అంటే రూరల్ ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ అవునవును. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కోటరెడ్డి గారు, అవునవును, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎలా ఉందండి మీ రేట్ ఎట్లా ఉంది? అంటే రూపాయి వచ్చి మేము రూపాయి ఇస్తున్నాం అండి. ఎవరు గెలుపు మీద అండి? వైసీపీ గెలుపు మీద. ఓకే. ఓహో. అంటే ఇప్పుడు బేసిక్గా ఎట్లా ఇది ఫార్మేట్ మీరు ఎలా సేకరించగలిగారు? అంటే మీకున్న అంటే అక్కడ మా వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఇలాగా వేసుకునే వాళ్ళు, ఇలా మామూలు బూకీలు అంటే బెట్టింగ్లు ఆడేవాళ్ళు అంటే మీకు ఏం చెప్పకూడదు, కానీ మా చారీ కలిసి కాబట్టి మీకు ఎన్ని చారీ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అండి. మీకు చెప్పుంటాడు అనుకుంటాను నేను. ఫోన్ చేశారా లేదో? ఆ చారీ గారు మాకు ఇచ్చారు కాబట్టి మీకు ఇవన్నీ నేను చెప్తున్నా, ఇవన్నీ వ్యవహారం. అక్కడ మాకు అందరూ ఉంటారు కాబట్టి మేము అందరం చేరుకొని చేసుకొని అక్కడ మా వాళ్ళు ఉండబట్టి. అంటే నా డౌట్ ఏంటంటే మీకు ఇంత ఖచ్చితమైన మెజారిటీ ఎలా వస్తుంది అనేది. అక్కడ మాకు అన్ని అక్కడ కూటమి కూడా మాకు గెలిచి కూడా రాదు అది. ఎందుకంటే అక్కడ మేము ఇలా శిలాస్థాయిగా ఉన్నాం. గుడివేళ్ళ కొడాలి అని ఎలాగో ఇక్కడ అలాగా మీరు అంత గట్టిగా ఉంటారా? స్ట్రాంగ్ గా పర్లాగా ఉంటామండి మేము. అంటే మీకు అంత టీం నెట్వర్క్ పనిచేస్తుందండి గ్రౌండ్ లో? మా నెట్వర్క్ అలా ఉండిద్దండి. ఇప్పుడు మాది అంటే మా నెట్వర్క్ కానీ మా ఎన్ని గ్యాంబ్లింగ్లు కానీ మా ఎన్ని మాకు ఇలా ఉంటాయి. అది మీకు ఇప్పుడు ఓట్లు పోలైన శాతం లేదు, కొన్ని ఓట్లు పోలయ్యాయి. ఆ ఓట్లకు సంబంధించి కరెక్ట్గా పలానా వ్యక్తి ఇన్ని ఓట్లు పలానా వాళ్ళకి వేశారు, ఇంత మెజార్టీ రాబోతుంది, పలాని మండలంలో వీళ్ళు ఓడిపోతున్నారు, షార్టేజ్ వస్తుంది, పలాని మండలం వీళ్ళకి హైప్ వస్తుంది అనే ఒక చర్చ జరుగుతుంది కదా, అది ఎట్లా మీరు ఇది చేస్తారండి? అంటే కొన్ని చోట్ల మేము డబ్బులు ఇచ్చి కొన్నామండి ఇవన్నీ. అంటే మీరు కొన్న ఇవన్నీ మీకు చెప్పకూడదు, అంటే మాకు చారీ గారు చెప్పారు కాబట్టి ఇవన్నీ మాకు ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం అది. సో ఓకే, నేను ఒక మీతో ఏదో ఒక నియోజకవర్గం బెట్టు చేసుకోవాలి అని అనుకుందాం అనుకోండి, ఎట్లా మీతో కాంటాక్ట్ ఎట్లా కావాలి? అంటే ఎలా చెప్పండి, మీకు ఎవరు కావాలి? అంటే నేను ఇప్పుడు సత్తెనపల్లి అంటున్నారు, సత్తెనపల్లి ఏమన్నా ఉందా మీ దగ్గర? సత్తెనపల్లి ఇస్తారు సార్, ఒక్క నిమిషం ఆగండి, మీకు లైన్ లో ఉండండి. ఇద్దారా అది ఇద్దా? సత్తెనపల్లి ఇస్తారా? ఇద్దారా అది నేను ఇద్దా సార్? మా దగ్గర ఉందండి, చెప్పండి. అంబటి రాంబాబు కన్నా. ఎట్లా అంటే ఎంత ఉంది రేషియో? అక్కడ మాకు రూపాయికి వచ్చి మాకు రూపాయన్నర వస్తుందండి. ఓహో, మేము రూపాయి పెడితే అంటే అంబటి గెలుపు మీదనా కన్నా గెలుపు మీదనా? మీరు అంబటి గెలుపు మీద మాకు అంబటికి రూపాయి ఇస్తే ఆయన గెలిస్తే మీరు మాకు 1.5 రూపాయి ఇస్తారు. అవును, కరెక్ట్. ఇప్పుడు ఎట్లా ఈ ట్రాన్సాక్షన్ ఎట్లా అండి? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలా లేకపోతే క్యాష్ ఏనా ఎట్లా? అంటే ఇవన్నీ కొన్ని మీరు చెప్పకూడదు మీకు ఇవన్నీ, ఏమండి? అట్లా కాదు కదా, డబ్బులు పెట్టే వాళ్ళం మేం కదా సిద్ధు గారు. అంటే ఇప్పుడు మీకు చెప్పండి, మీకు చారీ గారు కూడా ఎలాగ ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు మాకు ఎన్ని బస్సుల్లో వచ్చేస్తా ఉంటాయి, ట్రైన్లో వచ్చేస్తాయి, లేదంటే మాకు కొన్ని కోళ్ళు ఉంటాయి. ఆర్ఏ అంతే. ఓకే, రా చెప్పాం కాదు, ఆర్ఏ రా, బాయ్ బిహెచ్ఏ బాయ్ కాదు, బిఐ బాయ్. ఓకే ఓకే, అంటే నువ్వు ఆ ఏరియాకి వచ్చాయి అని మేము చెప్పుకుంటాం. ఇప్పుడు నువ్వు మంగళగిరిలో ఉన్నావు, నేనేమో విజయవాడలో ఉన్నా. బాయ్ అంటే ఏంటి? విజయవాడ బస్ స్టాండ్. ఓకే, ఓహో, అది మీ 37 నంబరు, 37 నంబరు, ఫోన్ నంబరు ఒక 2 నీకు ఇస్తా. ఇప్పుడు నేను వెయ్యాలనుకుంటున్నాను సిద్ధు గారు మీకు. ఇప్పుడు సత్తెనపల్లి మీదనే ఒక 50,000 పెడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు క్యాష్ మీరు నా దగ్గరకు వచ్చి తీసుకెళ్తారా లేకపోతే నాకు గ్యారంటీ ఏంటి? గ్యారంటీ అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు కదా, అందరూ కొనుక్కుంటారు కదా, మేము కూడా ఆ టైంలో వస్తాం మీ దగ్గరికి. మీరు మా అడ్రస్ చెప్పండి. ఇగో మా అడ్రస్ వచ్చి MHAI. ఓకే, అన్న మహారాష్ట్ర హైవే. ఇప్పుడు నేను డబ్బులు చేర్పించాలంటే మీ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారా లేకపోతే నేను వచ్చి ఇవ్వాలా లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? వస్తారు, మా వాళ్ళు అక్కడికి వస్తారు. మీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు?
మీ వాళ్ళు అక్కడ మా వాళ్ళు అక్కడికి వస్తారు, మీరు అక్కడ నుంచోండి ఎంఐ చెయ్య మీద అంటే మహారాష్ట్ర చెయ్య మీద. ఓకే. అంటే అక్కడ ఫోన్ నెంబర్ ఏదైనా కానీ కొంచెం మీరు అటు ఇటు మీరు తిరుగుతూ ఉంటారు, పచ్చట్లాడుతూ ఉంటారు, ఎవడొస్తాడు ఏం చేయాలని చెప్పని అప్పుడు మేము వస్తాం మీ దగ్గరికి, మేము తీసుకెళ్ళిపోతాం. మీ దగ్గర మీ కోడ్ ఎంఐ చేయి. అంటే ఇప్పుడు ఓకే సరే, మీరు నా దగ్గరికి అయితే రాగలుగుతారు, వచ్చారు, నేను 50,000 డబ్బులు ఇచ్చాను. రేపు తర్వాత మీరు ఎవరు ఎట్లా ఏంటి దానికి ఏదో ఒక సిస్టమ్ ఉండాలి కదా. ఆ సిస్టమ్ అంటే మేము తీసుకెళ్ళి మేము బ్లాక్ మనీ దాచుకుంటామండి. ఇవన్నీ చెప్పాలండి కానీ అవసరం ఏంటి? అట్లా కాదు. అంటే ఇప్పుడు రేపు మీరు సరే నేను గెలిచిన తర్వాత నా డబ్బులు ఇవ్వకుండా మీరు రేపు ఫోన్ నెంబరో ఏదో ఇంకోటి మానేస్తే తర్వాత పరిస్థితి ఏంటండి? మీ నంబర్ మా దగ్గర ఉంది కదా, మీరు వెళ్ళి మీరు తీసుకెళ్ళి కోర్టులో వేసుకోండి సైబర్ క్రైమ్ లో. ఓకేనా? ఓకే. అంటే నమ్మకం అంటారా? మిమ్మల్ని నమ్మి తీరాలి అంటారు? ఓన్లీ నమ్మకం వరకే, నమ్మకం. ఏమండి ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు, చెప్దాం అని చెప్పాను, మీకు కూడా చెప్తే నమ్మకాన్ని చెప్తాం. అంటే నమ్మకం ఓన్లీ విశ్వాసం, నమ్మకం అంతే అంతే. సో అంటే ఎప్పుడు కలుద్దాం? అంటే నేను ఒకవేళ మీతో పెట్టుకోవాలి అని అనుకుంటే ఎలా ముందుకు రావాలి? నాతో సార్ మీరు సార్ చాట్ గారు మీరు ఒకసారి నాకు ఫోన్ చేయవచ్చండి. ఓకే. ఎందుకు చెప్పి నాకు కొంచెం అనుమానంగా ఉంది. కాకపోతే నా దగ్గర ఇంకా ఒంగోలు ఉంది, నగరే ఉంది, నెల్లూరు, మార్కపురం కూడా ఉంది సార్. మాచర్ల కూడా నాలుగు పిన్నెల్లి రామకృష్ణ గారిది. ఓహో, పెన్నులది ఉంది. ఓకే సార్. ఇవేనా ఇంకేమన్నా శ్రీకాకుళం అట్లా ఏమన్నా ఉన్నాయా? నా దగ్గర భీమిలి ఉందండి, తుని ఉంది, తణుకు కూడా ఉంది, పలాస ఉంది. ఓకే. శ్రీకాకుళం కూడా ఉంది. యా రైట్ అండి. థ్యాంక్ యూ సిద్ధు గారు. నేను ఒకసారి చారి గారితో మీతో మాట్లాడించే ప్రయత్నం చేయనా? సార్ ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు మళ్ళీ నాకు ఫోన్ చేయడం కాదు కదా, బాగుంటుంది. అది కాదు మళ్ళీ మీరు ఆ పక్క రావడం, మళ్ళీ వాళ్ళు డబ్బులు తీసుకోవడం అది ఎందుకు? నేను చారి గారితో మాట్లాడిస్తాను, చారి గారికి చేర్పిస్తాను, చారి గారు మీతో మాట్లాడుకుంటే నాకు అతను ఒకటే తెలుసు కదా, మీతో ఇప్పుడే కదా నేను ఫోన్లో మాట్లాడడం. అవునవునవును. నేను చారి గారికి మళ్ళీ వీళ్ళందరూ చేయటం మనకు అవసరమా? సరే, నేను చారి గారితో మీతో మాట్లాడిస్తానండి అటైతే. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సత్యన్న, మనం కానీ ఒకసారి కానీ చూసుకుంటే ఓవరాల్గా మనం లైవ్లో చూసాం ఏ విధంగా వీళ్ళ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఏ విధంగా ముందుకు